మరి ఎంతో కష్టంగా ఉంటుంది మనకి అర్థం కాకపోతే దేవుని వాక్యం. మరి పిల్లరా, యేసుకెళ్ళిన దేవుడు ఒక లోయలోని తీసుకెళ్తారు. దీనిలో భావం చాలా అద్భుతంగా ఉంటుంది, గ్రహించవలసిన విధంగా ఉంటుంది. దీని భావాన్ని గ్రహించాలి మీరు. యేసుకెళ్ళి ఏం చేస్తాడు దేవుడు? ఒక లోయలోని తీసుకెళ్తాడు. లోయలో ఏమున్నాయి? అన్నీ ఎండిపోయిన ఎముకలే. అవన్నీ ఎవరై అంటే ఇజ్రాయేలీయులు. ఇక్కడ ఇజ్రాయేలీయులు అన్న దానికి భావము మనకు ఒకటి తెలుసుకోవాలి. శరీర సంబంధమైన ఇజ్రాయేలీలు వేరు, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు వేరు. వీళ్ళిద్దరికి తేడా ఏంటి? శరీర సంబంధమైన ఇజ్రాయేలీలు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు, అబ్రహాము సంతానం. ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు ఎవరయ్యా అంటే యేసు ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే చేర్చుకుంటారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఇజ్రాయేలీలు రెండు తెగలు. ఏంటమ్మా? శరీర సంబంధించిన ఇజ్రాయేలీలు, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు. అందరికీ చెప్తాను, శరీర సంబంధమైన ఇజ్రాయేలీలకి ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీకి కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. అదే ఇక్కడ చదువుకుందాం ఒకసారి. యేసుకెళ్ళి 37వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనే ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచూ ఉండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలము ఎండిపోయినవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఈ ఎముకలు? ఎక్కడన్నా ఎముకలు? ఆ లోయ ఏది? దేవుడు చూపించిన లోయ ఏది? భూలోకమే ఒక లోయ. భూలోకమైన లోయలో అనేక మంది బాధలలో, వ్యాధులలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అనేక కష్టాలు పడుతూ జీవిస్తూ ఉన్నారు పిల్లారా.